హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మొత్తానికి మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో చాలా వెయిట్ చేస్తున్నాం కదా మెరిట్ లిస్ట్ కోసం. మొత్తానికి మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఎవరైతే టాప్ ర్యాంక్ లో ఉన్నారో వాళ్ళందరికీ మన ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ అండి. అందరికి మంచి చాలా మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ నెల్లూరు డిస్టిక్ లో 80 ప్లస్ వచ్చిన వాళ్ళు 153 మెంబర్స్ ఉన్నారు. సో 80 మార్క్స్. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అసలు 80 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు కదా. అండ్ అంటే ఉన్న పోస్టులు వచ్చేసి SGTకి 105 అట్లా ఉన్నాయి. కానీ 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం 153 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మేబీ 80 వచ్చినప్పటికీ అంటే 80 వచ్చిన వాళ్ళకే ఎక్కువగా జాబ్ వచ్చే పాసిబుల్ అయితే ఉందన్నమాట. సో చూద్దాము. అండ్ ఎవరైతే టాప్ మార్క్స్ లో ఉన్నారో, సో టాప్ ర్యాంక్ లో ఉన్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే మీ ర్యాంక్ ఎంత అనేది కూడా కామెంట్ చేయండి. మీకు జాబ్ వస్తుంది అనుకుంటే మీ ర్యాంక్, మీ పేరుని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తరఫున కంగ్రాచులేషన్స్. నా మార్క్స్ ఆల్రెడీ చెప్పాను కదా. సో నా మార్క్స్ కి నాకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 695. నా ర్యాంక్ వచ్చేసి 695 అనమాట నా ర్యాంక్. సో మనకు కూడా ఒక 1000 పోస్టులు వచ్చిండే మేబీ వచ్చిండేదేమో. సో మనకున్న పోస్టులకి మనకు రాదు. సో అదనమాట. అండ్ అలాగే నాకు వచ్చేసి 67.3 అట్లా వచ్చింది అనమాట. సో నాకు వచ్చిన ర్యాంక్ 695, 67.3కి. అలాగే మా ఫ్రెండ్ కి వచ్చేసి 67.5 మార్క్స్. తనకు వచ్చిన ర్యాంక్ 680 అనమాట. సో జస్ట్ 2 పాయింట్స్ తేడాతో 15 మెంబర్స్ మధ్యలో ఉన్నారు. సో అట్లుంది సిచ్యువేషన్. అండ్ ఇంకా జాషువా వచ్చేసి నాన్ లోకల్లో అప్లై చేశారని చెప్పాను కదా. సో నాన్ లోకల్లో తన ర్యాంకు తనకు వచ్చి 80 మార్క్స్ వచ్చినాయి. సో 80 మార్క్స్ కర్నూలు డిస్టిక్. సో తన ర్యాంకు. అలాగే శ్రీనిజాకి వచ్చి 69 మార్క్స్ కి తనకి ఎంత ర్యాంక్ వచ్చింది? 70. అదే నాన్ లోకల్లో కర్నూలుకి అప్లై చేసిన జాషువాకి 80 మార్క్స్ కి తనకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది చూద్దాము. మెరిట్ లిస్ట్ ని బట్టి ఈ పొజిషన్ లో ఉన్నాము అనేసి ఖచ్చితంగా అయితే అర్థమైపోయింది కదా. సో ఇంకా మనకన్నా ముందు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ మనం దాటుకొని ఈసారి మన ప్రిపరేషన్ అనేది చాలా గట్టిగా ఉండాలి. అండ్ 80 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు. సో అంత ఆ రేంజ్ కి మనం రావాలి. సో మన ప్రిపరేషన్ అయితే స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు మానసతో మాట్లాడి చాలా రోజులైంది. ప్రజెంట్ ఫస్ట్ మానస కాల్ చేస్తాను. మానస కాల్ చేసి అసలు లాస్ట్ టైము చాలా డిప్రెషన్ లో ఉన్నింది అనమాట. ఇప్పుడు ఫోన్ చేసి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తన ర్యాంక్ ఎంత, ఏంటి, అసలు ఏమనుకుంటుంది అనేసి ఒకసారి తనతో మాట్లాడదాం. ఇప్పుడైతే తనకి కాల్ చేసి తనతో మాట్లాడదాం. హలో, ఎవరు? మానస. నీదెందో ర్యాంక్ వచ్చింది అక్క? నాది 67 మార్క్స్ కదా. ర్యాంక్ వచ్చేసి 695. వాళ్ళకి చూసివా? ఒక 700 పోస్టులు ఉంటే వచ్చిండేదేమో. చూడక్క, అసలు 200 ఇంకొక 200 పోస్టులు ఎక్స్ట్రా ఇచ్చున్నా నాకు వచ్చింది అక్క. అసలు క్యాష్ లో వచ్చింది అక్క, ఓపెన్ లో అవసరం లేదు. క్యాష్ లో నాకంటే ముందు 25 మంది ఉన్నారు. బా, 200 పోస్టులు కానీ అంటే 25 మంది దాటుకొని పోలేమా? ఈజీగా 200 పోస్టులలో ఈజీగా దాటుకొని పోయేవాళ్ళు. అన్ని జిల్లాల్లో వచ్చినట్టు ఇచ్చినా కూడా అయిపోయిండేది. అదే కదా, నిజమే. నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ వస్తాయి అంటే అది కానీ వస్తే తొందరగా వస్తుంది అంటే నోటిఫికేషన్. అవునా? రెడీ ఫర్ నెక్స్ట్ డిఎస్సి. రెడీ అవుదాం. ఇంకా 1 year లో ఉండొచ్చు అంట. జనరల్ ఎలక్షన్స్ కానీ జరిగితే దిగిపోయేటప్పుడు వేస్తారు కదా. అవునులే. అట్లా ఆ లెక్కన అయితే ఇంకా 26 లోనే పెడతారంట మాక్సిమం. అంటే ఇంకో సంవత్సరం అనుకో. 1 year లో ఉండొచ్చు అంటావు? ఉండొచ్చు అనుకుంటున్నా. అందరూ అదే అనుకుంటున్నారు. మేబీ ఒకవేళ 1 year లో ఉంటే అసలు కాంపిటీషన్ మామూలుగా లేదు అసలు. అయినా ఈసారి మన 4 జిల్లాలకి పోస్టులు ఉంటాయి అంటే అక్క. బయట టాక్ మా జిల్లాకి ఎక్కువ పోస్టులు ఉంటాయని బయట టాక్. ఏమో అలా క్రియేట్ చేశారా? నిజంగానే ఉన్నాయా? ఏమో అందరు అట్లనే ఉన్నాయంట అక్క. ఏమో ఏదైనా కానీ ఏదైనా ఇంకంతే, ఇంకా చేయకుండా పాజిటివ్ థింకింగ్ లో అలా వెళ్ళిపోవడమే ముందుకి. ఆడ పోగొట్టుకున్నామా ఆడే ఎత్తుకోవాలి. అంతే నేను అదే అనుకుంటున్నా. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే పోయి వేరే చోటకి పోయి అట్లా అది చేయలేక ఇది చేయలేక అటు ఇటు కాకుండా ఉండే కంటే పోగొట్టుకున్న చోట గట్టిగా నిలబడి ఎత్తుకోవడం బెటర్. నిజమే. నేను ఇంకైతే ఫిక్స్ అయినా మొన్నటి దాకా అనుకున్నా గానీ ఇంక ఇది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిద్దో ఏమో, దీనికోసం వెయిట్ చెయ్యాలా అనుకున్నా గానీ
ఎందుకు ఇక్కడ మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో దాంట్లో పోయి ఆడేసుకోవడం, ఎక్కడ మిక్స్ చేసుకున్నామో ఆడే గట్టిగా నిలదొక్కుని చేయాలి. బయటకు వచ్చే దాంట్లో వచ్చి కొంచెం వైట్ జాబ్ వచ్చింది కదా, కొంచెం హ్యాపీనెస్ బయటకు వచ్చేదా. సేమ్ నా ఆలోచన కూడా అదే, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఏడ పోగొట్టుకొని ఏ వస్తువుని పోగొట్టుకున్న కాడ దొరికింది, కానీ ఒక చోట పోగొట్టుకొని ఇంకో చోట ఎదుగుతానంటే అది కరెక్ట్ డెసిషన్ కాదు. ఇప్పుడు మన సక్సెస్ అనేది మనం తీసుకున్న డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. అంతే కదా. అది ఈసారి పర్ఫెక్ట్ గా కొడదాం. ఈసారి కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే గట్టిగా ఉండాలి, మామూలుగా ఉండకూడదు. గట్టి కొడతా ఈసారి. ఇంకా మార్కులు పెరిగి ఎక్కువ వచ్చినాయి మనకు. నాకు పాయింట్ మార్కులు కూడా పెరగకుండా నేను ఇంకా వాళ్ళకంటే ఎక్కువ, అదే వాళ్ళతో పాటు నాకు కూడా పెరిగి ఉంటే నాకు ఇంకా ఎక్కువ వచ్చింది. సర్లే అవన్నీ చెప్పుకుంటే ఎట్లా ఉంటుంటే సమర్థించుకున్నట్టుంటాయి, రక్షణ తంత్రాలు యూజ్ చేసినట్టు. కానీ తప్పదు, యూజ్ చెయ్యాలి. యూజ్ చేసి బయటకు రాకపోతే అది 4 రోజులు చూస్తున్నావు. చూసిన వీడియో అందరికి చెప్పిన, మానస చాలా బాధపడుతుంది అసలు. చాలా ఇబ్బంది పెట్టిన ఇంట్లో వాళ్ళని కూడా. మా నాన్న అయితే అన్నం కూడా తినలా 4 రోజులు. నన్ను చూసి ఇల్లు బాధపడటం ఇంకా రియలైజ్ అయ్యా నేను. సర్లే మొత్తానికి అయిపోయింది. నీ ర్యాంక్ ఎంత? 316. బా, ఒక్క 400 అన్నా ఉంటే బాగుండేది. 400 కూడా అవసరం. ఏం కొన్ని పోస్టులు అని ఉంటే క్యాస్ట్ లో అయిపోయి నాకంటే 25 మెంబర్స్ ఉన్నారు ముందు మా క్యాస్ట్ లో వాళ్ళు. రాత్రి అన్ని లెక్కేసుకుంటా కూర్చున్నాయి. 2 దాటి నాకు నైట్ పడుకునేసరికి నేను తెలిసా నా మార్కులు చూసారు కానుకున్నానా. నాతో పాటు చదివిన వాళ్ళు అందరి, నాకు తెలిసిన వాళ్ళు అందరి మార్కులు చూసుకుంటా కూర్చున్నా తెల్లో అసలు. అన్ని చూసుకున్నాక పర్లేదులే అందరికి నాకంటే తక్కువ వచ్చినాయిలే అనుకొని ఆ సాటిస్ఫాక్షన్ తో పడుకొని నిద్రపోయినా. ఏం చేయలేం, ఒక సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అక్క ఫస్ట్. నిజమేలే, అది లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ అసలు. అందుకని దానికోసం అని ఇంకా మొత్తం ఎత్తికినానా, అయ్యా సర్లే అనుకుని ఆనందంతో పడుకున్నా. నీ సాటిస్ఫాక్షన్ అదైతే నా సాటిస్ఫాక్షన్ ఏం తెలుసా, అన్ని ఇయర్స్ నుంచి కష్టపడి చదివిన వాళ్ళకి అవే మార్కులు వచ్చినాయి. నాకు అన్నే మార్క్స్ వచ్చినాయి. సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ అన్నమాట. కానీ ముందు నుంచి కానీ చదివి ఉంటే అక్క ఇప్పుడు చూడు కామెంట్స్ లో వాళ్ళు అట్లా అంటున్నారు వీళ్ళు అట్లా అంటున్నారని, వాళ్ళు మనల్ని దగ్గర ఉండి ఎవరు చూడలా. మనం ఎంత కష్టపడింది, మనం ఏం చేసింది దగ్గరుండి మనల్ని ఎవరు చూడలా. అందుకే నేను మనం యూట్యూబ్ లో కనిపించే కొన్ని మినిట్స్ వాళ్ళు చూసి జడ్జ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఎవరు మనల్ని డైరెక్ట్ గా చూసి మనం ఏం చేస్తున్నాం 24/7 వాళ్ళు మనం అబ్జర్వ్ చేయాలి. అంతే కదా. మన పక్కన చూసిన వాళ్ళకి మనం ఎంత కష్టపడుతున్నాం, ఎట్లా చదివినాం, ఎన్ని రోజుల నుంచి చదివినాం అవన్నీ తెలుస్తుంది. మార్క్స్ ఒక్కటే జాబ్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాదు కదా. అది తెలిసి కూడా ఈ ఫీల్డ్ లో ఉండి కూడా వాటన్నిటి గురించి తెలిసి కూడా కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఎలా ఉండిద్ది, ఏజ్ గ్యాప్ కూడా జాబ్ ని డిసైడ్ చేయగలదు అనే విషయం తెలిసి కూడా వాళ్ళు మనుషులు జడ్జ్ చేస్తున్నారంటే అవతల వాళ్ళు. ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో ఇంకంతే. మనం అలాంటి వాళ్ళతో మనం మాట్లాడలేం, మనం మార్చలేం. నెగటివ్ గా అనుకునే వాళ్ళు అనుకుంటానే ఉంటారు అక్క. అవును, నేను కామెంట్స్ లో చూస్తా ఉన్నాను, వచ్చే కామెంట్స్ లో కొంతమంది అంటారు ఇప్పటికైనా పక్కన పెడితే సక్సెస్ వస్తుంది అని. మనకి ఫస్ట్ మనం కష్టపడాలి, అదృష్టం ఉండాలి. నేను కష్టపడ్డా, మనం ఎంత కష్టపడింది, మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టింది మనకు తెలుసు. సో వేరే వాళ్ళు ఎవరి దగ్గర మనం ఆ ఎఫర్ట్స్ ని ప్రూవ్ చేసుకోవాల్సిన పనిలే. నిజమే. అది మనం ఎన్ని రోజుల నుంచి చదువుతున్నావు, నువ్వు ఎన్ని రోజుల నుంచి చదువుతున్నావు అన్నది మాకు తెలుసు. అదే నువ్వు ముందు నుంచి మాలాగా కానీ ఇన్ని ఇయర్స్ నుంచి కానీ చదివింటే పక్క నీ పేరు ఉండేది అందులో. అది నేను 200% రాస్తుంది. చాలా సార్లు చెప్పలా నేను, చాలా సార్లు ఖచ్చితంగా అక్క నీకున్న ఇదికి నువ్వు గుర్తు పెట్టుకునే నీ కెపాసిటీకి ఖచ్చితంగా నువ్వు జాబ్ లో ఉండిండేదాన్ని 1 సంవత్సరం ముందు నుంచి ప్రాపర్ గా చదివినా కూడా. కానీ నీకు అది అవ్వాల కుదరలా. ఇంకా నువ్వు 2 పిల్లల్ని పెట్టుకొని ఇన్ని హ్యాండిల్ చేసుకుంటా వస్తా పోతా అన్ని చేసుకుంటా ఆ మాత్రం చదివిన అంటే గ్రేట్. అట్లా అవన్నీ లేకుండా మాలాగా పక్కన కూర్చొని చదివి ఉంటే నువ్వు వేరే ఉండేదాన్ని. 10 మార్క్స్ అంతే, 10 మార్కులు 10 మార్కులు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత సించి ఆరేస్తున్న మాకు నువ్వు అప్పటికప్పుడు చదివిన నీకు డిఫరెన్స్ అది. చదివి ఉంటే నువ్వు ప్రాపర్ గా చదివి ఉంటే ఇప్పుడు వాళ్ళందరితోటి అలా నెగిటివ్ గా అనే వాళ్ళ అందరితో అనిపించుకునేదాన్ని కాదు. కానీ మనం ఏం చేయలేదు. కానీ నా సిచ్యువేషన్ అట్లా లేదు, సిచ్యువేషన్ బట్టి దానికి తగ్గట్టు పోవాలి కదా. మనం ఖచ్చితంగా సరెండర్ అవ్వాలి. అది ఈసారి ఇంకా అంటే కష్టం. అదే ఇంకా నాకు బర్డన్స్ ఏం లేవు అంటే పిల్లలు కొంచెం ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు కాబట్టి కొంచెం నాకు ఇది తగ్గింది కాబట్టి ఇక నుంచి గట్టిగా ట్రై చేయాలి. గట్టిగా ట్రై చేస్తే మనం ఏమనుకున్నాం యూట్యూబ్ ద్వారా సరే ఇంకొక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. రాసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు. 5 లక్షల మంది అప్లై చేసిండ్రు, 16,000 పోస్టులు అంటే 16,000 మంది కదా అందులో జాయిన్ అయ్యేది. 5 లక్షల మందికి ఉద్యోగాలు రావు కదా. అంటే ఇప్పుడు వాళ్ళందరూ చదవనట్లే, జాబ్ రాని వాళ్ళందరూ చదవనట్లు లెక్క. అసలు చూడు నెల్లూరు జిల్లాలో 80 వచ్చిన వాళ్ళు 153 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకే కన్ఫర్మేషన్ లేదు 80 వచ్చిన వాళ్ళకి వస్తుందా రాదా అని. అది ఎంత జాబ్ మిస్ అయింది, అంత జస్ట్ 0.00% లో కూడా మిస్ అయింది. అవును.
కదా. అంటే ఇప్పుడు వాడికంటే ముందున్నోడికి జాబ్ వచ్చి వీడి దగ్గర ఆగిపోతే వీడు చదవనట్ట. అంతే కదా. చెప్పు. చదవనట్ట అంటే 80 చిన్న లాజిక్ అసలు ఎట్లా మిస్ అవుతుందో జనాలు నాకు అర్థం కావట్లా. కానీ మన చదువులు ఎవరైనా అంటే లేదక్క, ఇప్పుడు దీని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా అంటే తనకు వచ్చి ఫీల్డ్ లో ఉంటుంది, కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎలా ఉంటుంది అని తెలిసిన వాళ్ళు కూడా అదే విధంగా ఆర్గ్యూ చేస్తారు చూడు. అవును. అబ్బా వాళ్ళని చూస్తుంటే ఎట్లా నాకు అసలు ఏమి అర్థమే కావట్లా, ఏమనాలో అర్థం కావట్లా. తుండి మీద కారం జరగడానికి రెడీగా ఉంటారు. నిజమే. సక్సెస్ అయితే చూడలేరు. కానీ మా తిప్పలేదు మేము పడుతున్నాం కదా, అది వచ్చుకోలేరు. ఇప్పుడు ఎలాగో రాలేదు ఎట్టో మా దరిద్రం కొద్ది మిస్ అయింది. సరే వదిలేస్తున్నాం. మా తిప్పలు మేమే అల్లాడి వస్తున్నాం, కూడు నీళ్లు లేకుండా అన్ని వదిలేసుకుని అసలు మొత్తం వదిలేసి డిప్రెషన్ లోకి పోయి అట్ట పోయి ఇట్ట పోయి తేరుకోవడానికి మాకే నాన్న కష్టాలు పడుతున్నాం. మధ్యలో వచ్చి తుండి మీద కారం చల్లినట్టు కలుగుతుంది. ఏం అనాలకు వాళ్ళు నాకు అర్థం కాదక్క. ఏం చేద్దాం వాళ్ళ మనం ఏమంటాం. వచ్చిన వాళ్ళందరికీ ఏమమ్మా ఇదమ్మ పరిస్థితి వాళ్ళకు ఉండాలి. ఏం చేద్దాం, ఏం చేయలేదు. నేనైతే ఇంకా చేసేది ఏం లేదు. కానీ ఈసారి ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ అప్లై చేసిన అంతే. మొన్న దాకా వేరే వాటి మీద పెట్టుకుంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తామేమో, ఇది అవ్వదేమో, 2 పడవల మీద కాళ్ళు ఎందుకన్నా. సరే బాయ్. సరే ఇప్పుడు తర్వాత శ్రీనిధితో మాట్లాడదాం. హలో చెప్పు అక్క. చెప్పు శ్రీనిజ. నీ ర్యాంక్ మర్చిపోయి, నీ ర్యాంక్ ఎంత? 554. ఏం చేస్తాం చేస్తాం అయితే నవ్వుకోకుండా బాధపడతా కూర్చున్నావా? బాధపడతావా? ఇప్పుడు అందరిలాగా అందరిలాగా అన్ని పోస్టులు ఉంటే అన్ని జిల్లాలకు ఉన్నట్టు ఏం రాదా నీకు? లేవు కదా, ఏం చేస్తాం చెప్పు. మనకి లేదు కదా. మరి ముందు మనకి 40 లేరు. కానీ లెక్కేలా 24 దాకా లెక్కేసిన మిగతా అది 24 దాటిపోయింది తప్ప ఇంకేం వస్తుంది లేదు. మిగతా వాళ్ళు క్యాష్ లెక్కడం వదిలిపడి పాపం వచ్చి ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇప్పుడు సరేలే ఇప్పుడు సరే అయిపోయింది. మన మార్క్స్ వచ్చినాయి, మెరిట్ లిస్ట్ వచ్చింది, మన ప్లేస్ తెలిసింది, మన ర్యాంక్ తెలిసింది. నువ్వు 500లో ఉన్నావు, నేను 600లో ఉన్నాను. పాయింట్లు తేడా ఉన్నా సరే 10-20 ర్యాంక్ తేడాతోనే వెళ్ళిపోతున్నావు. ఎటోలా అసలు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నావు. పాయింట్ తేడాతో కూడా ఎంత డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మన పరిస్థితి ఏందంటావు? ఏముంది, డిఎస్సీ ప్రిపేర్ అవడం అంట. ఇంకా అంత మించి నేనేమంటా ఏమంటామా? యాట డిఎస్సీ అని ఈ రోజు కూడా ఇచ్చే పేపర్ కి ఏమో నెక్స్ట్ డిఎస్సీ పెడతాడేమో. ఇప్పటి నుంచి అన్నా చదివితే 500 ర్యాంకులో నుంచి అన్నా ముందుకు కదులుతాం కదా. మరి దారుణం. మరి పాయింట్లతోనే నాయన అందరికి అక్క 80, 70, 75, 77, 78 ఈ రేంజ్ లోనే ఉన్నారు. కానీ తక్కువ మార్కులే లేదబ్బా అసలు. 2018 మెరిట్ లిస్ట్ ఓపెన్ చేయి, ఎవరికి వచ్చినాయో చూడు. అసలు 29 మార్కులు 120 ర్యాంకు. ఏమంటావు ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడు. అయినా డిఎస్సీ లేకపోయా, 7 ఏళ్ళు లేకపోయా డిఎస్సీ. అదే కదా, 7 ఏళ్ల తర్వాత ఎంతమంది చూడు, ఎంతమంది పేర్లారు 7 ఏళ్ళ తర్వాత. కాంపిటీషన్ ఏ విధంగా ఉందో చూడు అసలు మామూలుగా 80+ వచ్చిన వాళ్ళే 153 మంది ఉన్నారంటే అసలు ఎవరికి వస్తుంది చెప్పు జాబ్? అసలు ఎవరికి వస్తుంది ఎవరికి రాదో తెలియట్లా. టాప్ అంతే. ఇప్పుడు దీన్ని బట్టి కట్ ఆఫ్ 80లోనే ఉండేటట్టుంది. అమ్మా బీసీల కట్ ఆఫ్ 79 to 81 ఉంటదంట. ఓసీ మెయిన్ కట్ ఆఫ్ 85 అబో 84 నుంచి 86 ఉంటది ఓపెన్ కట్ ఆఫ్. ఇంకా మిగతా వాళ్ళకి వచ్చి బీసీకి, ఎస్సీకి, ఎస్టీ వాళ్ళకి వచ్చి 65 to 69 అంట. ఇంకా మిగతా రిజర్వేషన్ 71 to 75 అంట. కట్ ఆఫ్ ఆ విధంగానే ఉండబోతాయి. ఆడొచ్చే ఒక్కొక్కరి అసలు ఒక్కసారి మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసి చూడు, ఎంత మందికి 70 చిల్లర వచ్చినాయో. చూసానమ్మా, 80 చిల్లర ఎంత మందికి వచ్చినాయో చెప్తే. 80+ 153 మెంబర్స్ ఉన్నారు. ఎంత మంది ఊరే ఆయన. 7 ఏళ్ళు అదే పనిగా కూర్చొని చదివినట్టున్నారు తల్లి ఊళ్ళో. ఓడికి ఎట్ట వచ్చింది ఒక స్టేట్ ర్యాంకు 96 మార్కులు. ఊడని చేసినాడు నాయన నాకు అర్థం కావడం. 96 మార్కులు ఏందని కదా నాకు అర్థం కావడం లేదా. కానీ శ్రీనిజ ఈసారి మనం మాట్లాడుకోకూడదు, మన గురించి మాట్లాడుకోవాలా. అదే వాళ్ళంతా బాగా చదివారని వాళ్ళ గురించి చెప్పుకుంటున్నానా. మనం చూడు చదవలేకపోయాము, వాళ్ళు చూడు ఎంత బాగా చదివారు. చదవబట్టి కదా ఆ రేంజ్ లో ఉన్నారు. ఇక్కడ అదే నేను చెప్తున్నా, మనం ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం, రేపు మన గురించి మాట్లాడుకోవాలి అంటున్నా. లిస్ట్ కూడా వచ్చా, ఇంక 2 రోజులు పోతే సెలక్షన్ లిస్ట్ వస్తుంది. 2 రోజులు పోతే సెలక్షన్ లిస్ట్ కూడా వస్తుంది. అందులో ఎట్లా మన పేరు రాదు.
ఇంకా ఎందుకు తీసి వారం అట్లా వదిలి మళ్ళీ స్టార్ట్ చేస్తానన్న ప్రిపరేషన్ రోజు ఒక గంట కూర్చొని చదువుకుంటా. అంతే, ఈసారి అలా కాదు, ఏ బిట్ వచ్చినా ఆన్సర్ పెట్టే విధంగా ఉండాలి. ఓకే, బాయ్. ఉన్నానా? ఇంకా ఫైనల్ గా నాన్ లోకల్ కి అప్లై చేసిన జాషువాకి వచ్చేసి 80 మార్క్స్ కి తనకు వచ్చిన ర్యాంక్ వచ్చేసి 772 అనమాట తన ర్యాంక్. సో కర్నూలు డిస్టిక్ కి సంబంధించి 2000 పోస్టులు ఉన్నప్పటికీ సో నాన్ లోకల్ లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సో దాన్ని బట్టి తనకి వస్తుందా రాదా అనేసి చూడాలి. తన ర్యాంక్ అయితే 772 తన ర్యాంకు. తనకి జాబ్ వస్తుందో లేదో ఏంటి పొజిషన్ అనేది చూద్దాం. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ ఉంది కదా, సో సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పటికి వస్తుందో, ఎన్ని డేస్ టైం పడుతుందో కరెక్ట్ గా కూడా మనం చెప్పలేము. సో మెరిట్ లిస్ట్ ఈ రోజా రేపు అనేసి మొత్తానికి ఇన్ని రోజులకైతే రిలీజ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత చూద్దాము తన పొజిషన్ ఏంటి అనేసి. సో చూసారు కదా మాన్సా ర్యాంక్, నా ర్యాంక్, సో మా ర్యాంక్స్ చూసారు కదా, మేమైతే ఈ పొజిషన్ లో ఉన్నాము. సో మీ ర్యాంక్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే టాప్ ర్యాంక్ ఎవరైతే సాధించారో సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే సో ఇదేనండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.